ఏంటి సాధికారత ఏమనుంది? కిషోరి వికాసం అంటే ఏంటి? కిషోరి బాలికలు అంటే యుక్త వయసులో ఉన్నారు మీరు, అవునా? వాళ్ళండి యుక్త వయసులో ఉన్నారు, అవునా? ఒక్కొక్కరు ఏం చదువుతున్నారు? మీ ఇంట్లో చదివించే ఓపిక లేదనుకో ప్రైవేట్ గా కట్టించమనండి. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కాన్వెంట్లు ఉన్నాయి, బోల్డర్లు ఉన్నాయి. కానీ మీరు ఏ చదువు లేకుండా ఇంటికే బానిస అంటే మీరు ఎదిగి పెళ్ళయ్యి పెద్ద అయిన తర్వాత పెళ్ళి అయ్యాక వంటింటికి బానిస అయిపోతారు. అలా ఎప్పుడు కూడా మనం వంటింటికి బానిస కాకూడదు. మనం కూడా ఒక ఉద్యోగం చెయ్యాలి. ఆడది ఒక ఉద్యోగం చేస్తేనే ఆ కుటుంబం గడుపుతుంది, అవునా? ఆడది రేపు పొద్దున మీకు మ్యారేజ్ అయినా మీకంతా మీరు కూడా కష్టపడి ఉద్యోగం చేసి మీ పిల్లల్ని చదివించుకోవాలి. అంతేగాని మా అమ్మ చదివించట్లేదు, నేను చెల్లబట్టు కూర్చుంటాను అంటే మాత్రం కుదరదు, ఓకేనా? రేపు పొద్దున్న మీకు ఏమేమి అవ్వాలని ఉంది? మీరు డాక్టర్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక టీచర్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా ముందు చదువు కావాలి మనకి. మన ఇంట్లో దొంగలు పడ్డారు, అన్ని దోచుకుపోయారు, ఒక్కటి మాత్రం దోచుకుపోవాలి. ఏంటది? వెరీ గుడ్, అలా ఆ ఒక్కటి కూడా ఎవ్వరూ దోచుకుపోలేదు. మన దగ్గరే ఉంటుంది. ఏంటి అర్థమైందా? కష్టపడి చదువుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది, అవునా? మీరు ఈవేళ ఏదో ఎగ్జామ్ బాబాయ్ నేను పాస్ అవ్వలేమో అని మీరు ఏమనుకోకుండా రాయండి, ఎంతైనా రాయండి, మీరు ప్రయత్నం చెయ్యండి. నేను పాస్ అవ్వాలి అన్న కాన్సన్ట్రేషన్ మీ మైండ్లో ఉండాలి. నేను పాస్ అవ్వాలి, నేను డాక్టర్. మీ ఒపీనియన్ ఎలా ఉంది?